జ్యోతిష శాస్త్రపరంగా ఉన్నటువంటి 12 రకాలైనటువంటి కాలసర్ప దోషాల వల్ల వచ్చే అన్ని సమస్యల నుంచి బయటపడటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా జ్యోతిష శాస్త్రపరంగా 144 రకాల కాలసర్ప దోషాలు ఉన్నాయి. ఈ 144 రకాల కాలసర్ప దోషాలలో 12 రకాలైన కాలసర్ప దోషాలను అత్యంత శక్తివంతమైన కాలసర్ప దోషాలుగా వర్ణించడం జరిగింది. ఈ 12 రకాలైనటువంటి కాలసర్ప దోషాలలో ప్రధానంగా జాతకంలో రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ కూడా బంధింపబడి ఉంటాయి. చంద్రుడు బయట ఉన్నా కూడా దాన్ని కాలసర్పదోషంగానే తీసుకోవాలి. ఈ కాలసర్పదోషం ఉన్నప్పుడు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏ పని చేసినా సరే అభివృద్ధి లేకపోవటం, మానసిక అశాంతి ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ 12 రకాలైన కాలసర్పదోషాల నుంచి సులభంగా బయటపడాలంటే శనివారం ఉదయం 9:30 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో శివపార్వతుల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి శివపార్వతుల చిత్రపటం దగ్గర దీపం వెలిగించి శివపార్వతులని పసుపచ్చటి పుష్పాలతో పూజించి పులగ నైవేద్యంగా సమర్పించాలి. ఆ పులగాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా శనివారం ప్రత్యేకంగా ఉదయం 9:30 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో ఈ ప్రత్యేకమైన శివ పూజ చేస్తే 12 రకాలైన కాలసర్ప దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆదివారం రోజు ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్య ప్రాంతంలో దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా ఈ 12 రకాలైన కాలసర్ప దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కాలసర్ప దోషాలన్నీ తొలగింపజేసే శక్తి నాగాభరణానికి ఉంటుంది. నాగాభరణము అంటే ఏంటంటే ఇత్తడి లోహంతో తయారు చేయబడినటువంటి 5 పడగలు ఉన్నటువంటి దాన్ని నాగాభరణము అంటారు. అలా ఇత్తడి లోహంతో తయారు చేయబడిన 5 పడగలు ఉన్నటువంటి దాన్ని పరమశివుడికి అలంకారంగా చేసుకొని సోమవారం పూట పూజిస్తూ ఉండాలి. ఈ నాగాభరణం దేవాలయంలో శివుడికి సమర్పించవచ్చు, లేదా గృహంలోనే శివలింగానికి అలంకరణగా చేసుకొని పూజిస్తూ ఉన్నట్లయితే కూడా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రతిరోజు రాహుకాలంలో శివుణ్ణి పూజించడం ద్వారా, రాహుకాలంలో గంధ జలాలతో శివాభిషేకం చేయటం ద్వారా, రాహుకాలంలో గంధం బొట్లు శివలింగానికి అలంకరించడం ద్వారా కూడా కాలసర్పదోషం నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేసి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన విభూతిని ధారణ చేయటం ద్వారా కూడా 12 రకాలైన కాలసర్పదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అన్ని రకాలైన కాలసర్పదోషాలు పోగొట్టే శక్తి జమ్మి చెట్టు పరిహారానికి ఉంటుంది. 43 రోజుల పాటు ప్రతిరోజు తెల్లటి వస్త్రాలు ధరించి దగ్గరలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి రోజు 21 ప్రదక్షిణలు చేయాలి. 43 రోజులు పూర్తయిపోయిన తర్వాత 44వ రోజు జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టు సమీపంలో ఎవరికైనా గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు 9 మందికి పంచిపెట్టాలి. ఈ జమ్మి చెట్టు పరిహారం 44వ రోజుతో పూర్తయిపోయాక 12 రకాలైన కాలసర్పదోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే కాలసర్పదోషాలు పోగొట్టే శక్తి మానసాదేవికి ఉందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. నాగజముడు చెట్టు మానసాదేవి స్వరూపము. దీన్నే కాక్టస్ చెట్టు అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి కాక్టస్ చెట్టు చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా మీ గృహంలో ఎవరికి కాలసర్పదోషాలు ఉన్నా సరే ఆ కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. 12 రకాలైన కాలసర్పదోషాల నుంచి బయటపడి సమస్యలన్నీ పోగొట్టుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవటానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.